అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టే. ఈరోజు వారణాసి ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. మేము రీసెంట్గా కాశీ వచ్చాము. సో ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఏరియా అనమాట. పార్కింగ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది ఓపెన్ గార్డెన్లా ఉంటుంది. చూసారు కదా, చాలా బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడే అన్నీ కూడా గోరింక చిలుకలు అంటారు కదా, గోరింక అంటారు, అవి ఉన్నాయన్నమాట. పార్క్లో బ్రిడ్జ్ టైప్ ఒకటి కన్స్ట్రక్షన్లా ఉంటుందండి. తిరగడానికి కూడా అంత బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది వెళ్ళే దారి అనమాట. ఎయిర్పోర్ట్ ఇన్, అటు సైడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ అవుట్, అటువైపు వచ్చేసి మనకి వారణాసిలో ప్రసిద్ధి టెంపుల్స్ ఇవన్నీ ఘాట్స్ ఉంటాయి కదండి, ఆ ఘాట్ యొక్క నమూనా అక్కడ పెట్టారనమాట. ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ లోపల అండి, సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర మనకి బ్యాగేజ్ చెక్ ఇన్ స్కానింగ్ అది ఉంటుంది ఇక్కడ. అలాగే కాకుండా మనకి అన్ని ట్రాలీస్ అవి అవైలబుల్ ఉంటాయండి లోపల. అది వీడియో అయితే ఎయిర్పోర్ట్లో వేరే చోట అంతా తీనిస్తున్నారండి, బట్ ఇక్కడ మనకి ఏదైతే టికెట్ కౌంటర్ ఉంది చూసారా, అవి తీయొద్దని చెప్పారు. బట్ నేను అప్పటికి తీశాను. సో అక్కడ ఆవిడ ఉంది చూసారా, వచ్చి చెప్పింది అనమాట టికెట్ కౌంటర్ తీయకూడదని. అలా చెప్పేసరికి నేను సరే తీయనని చెప్పి అటువైపు తీయలేదండి. ఇవన్నీ కూడా అక్కడున్న షాప్స్ అండి. పైన వచ్చేసి మనకి డెకరేషన్స్ బాగా చేశారు. అంతా కూడా మనకి ఎక్కడ చూసినా కానీ గంగారతి ఇచ్చేవి కానీ లేదా మిగతా అన్ని ఫొటోస్ అవన్నీ ఉంటాయి. ఇది చూసారు కదా, మనకి గంగారతి ఇస్తారు కదా, ఆ ఫోటో అనమాట. ఘాట్ లోపల దశస్వి ఘాట్ అంటారు, అక్కడే చేస్తారనమాట. అక్కడ నుంచొని తీసిన ఫోటో అది. సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయి లోపలికి వచ్చిన తర్వాత అండి ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి నుంచొని తీసింది. కింద ఇవన్నీ షాప్స్ ఉంటాయండి, అన్నీ కూడా బట్టల షాప్. దాని తర్వాత వారణాసి బాగా సిల్క్కి ప్రసిద్ధి కదండి, బనారస్ సిల్క్ అవన్నీ. సో అట్లాంటి షాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి కింద వచ్చేసి మనకి ఒక 3 గేట్స్ ఉన్నాయండి. తర్వాత పైన కొన్ని గేట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఒక 2 రెస్టారెంట్స్ లాగా ఉన్నాయండి. ఇది వచ్చేసి బేకరీ అండ్ కన్ఫెక్షరీస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇటువైపు వచ్చేస్తే మనకి ఇది వచ్చేసి చాక్లెట్స్, దాని తర్వాత ఐస్ క్రీమ్, వేఫల్స్ అట్లాంటివి దొరికే ప్లేస్ అనమాట. ఇంకోటి వచ్చేసి 2 రెస్టారెంట్స్ అని చెప్పాను కదండి, ఇదొకటి బార్ కమ్ రెస్టారెంట్ ఇది, ప్లస్ ప్యూర్ వెజ్ వచ్చేసి మనకి స్ట్రైట్గా ఒకటి ఉంది అక్కడ. ఇది మేము ఇండిగో ఫ్లైట్లో వెళ్ళామండి. లోపలికి వచ్చిన తర్వాత ఇది చూసారు కదా, అంతా పొగలా కనబడుతుంది. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అంటే ఏంటి ఇంత పొగ వస్తుంది అనుకున్నాము. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ డోర్స్ అనమాట. అక్కడ గ్యాప్ ఉంది చూసారా, చాలా ఎమర్జెన్సీ డోర్స్ దగ్గర ప్యాసింజర్స్కి చాలా గ్యాప్ ఉంటుందండి ఇమీడియట్గా ఓపెన్ చేయడానికి. ఈ పొగ అంతా చూసి నేను ఏసీ అనుకున్నానండి. సో ఏసీ బయట అప్పుడు వర్షం పడుతుంది, హ్యూమిడిటీ వల్ల అలా ఏసీ ఎలా ఫామ్ అవుతుంది అనుకున్నాను. బట్ కొంతమంది ఏంటంటే అది శానిటైజర్ యూస్ చేస్తారు, అందుకని అలా వస్తుందని చెప్పారనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇది వచ్చేసి వారణాసి ఎయిర్పోర్ట్ కంటే మేము హైదరాబాద్ నుంచి వారణాసి వచ్చినప్పుడు ఎగ్జిట్లో అనమాట. బ్యాగేజ్ కౌంటర్ దగ్గర ఉన్నామండి. చూసారు కదా, బనారస్ సారీ ఇక్కడ పెట్టి డిస్ప్లేలో ఉంచారు. అక్కడ బనారస్ సిల్క్స్ బాగా ప్రసిద్ధి కాబట్టి ఎగ్జిట్లో కూడా మనకి ఇట్లా డిస్ప్లే అది ఉందండి. అంత అడ్వర్టైజ్ అది చేస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ ఒక స్తూపం కూడా ఉంది, లాల్ బహదూర్ శాస్త్రి స్తూపం అనమాట. ఎందుకంటే ఇది లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు అనమాట. దాని తర్వాత మేము ఎగ్జిట్కి వచ్చిన తర్వాత ఇక్కడ WTA క్యాబ్స్ అని ఉన్నాయండి. వారణాసికి మాకు 900 రూపీస్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఛార్జెస్ అన్ని ఫిక్స్డ్ ఛార్జెస్ ఉన్నాయి. ఇదే కాకుండా ఇదైతే WTA వచ్చి ప్రైవేట్ క్యాబ్స్ అండి. ఇది కాకుండా అక్కడ వారణాసి లోకల్ క్యాబ్స్ ఉన్నాయి అనమాట. అంటే పోలీస్ తరఫున రన్ చేస్తున్నారు అన్నట్టు చెప్పారు, ఇక్కడ రాసింది కదండి. అది వచ్చేసి గవర్నమెంట్ క్యాబ్స్ అనమాట. అక్కడ కూడా తీసుకోవచ్చు, ఫిక్స్డ్ ఛార్జెస్ అవి ఉంటాయన్నమాట. సో మేము వెళ్ళేసరికి నైట్ 1 అయిందండి. 1 గంటకి మేము అక్కడ క్యాబ్ తీసుకొని వెళ్ళాము. అండ్ వారణాసిలో దిగిన తర్వాత కూడా 1 గంటకి నడుచుకొని వెళ్ళామండి రూమ్కి. సో ఇలాగ మనకి బిల్ ఇస్తారు. సో 950 రూపీస్ ఛార్జ్ చేశారండి. డ్రైవర్ వచ్చి పికప్ చేసుకొని తీసుకెళ్తారండి. సో ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చూసినందుకు ధన్యవాదాలు.